కాబట్టి ప్రకటన 19:2 ప్రకారంగా ఆ ప్రభు ఆ తీర్పును తీర్చనున్నాడు అని వివరిస్తూ ఉన్నాడు. ఇర్మియా ముందుగానే ప్రవచించిన రీతిగా. అయితే తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు తమ ఆ యొక్క భూలోక వేశ్యకు దాని యొక్క అధికారమునకు లేక దాని మత్తులో ఉన్న సర్వ ప్రజలకు కూడా ఏం చేసింది? తన వ్యభిచారముతో భూలోకమును చెరిపింది. కాబట్టి గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. కాబట్టి ఇక్కడ ఎవరెవరి యొక్క రక్తము చేత అది మత్తిల్లి ఉన్నది అనగా, ఆ ప్రకటన 17వ అధ్యాయము 6వ వచనము చూసినప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. మత్తిల్లిన స్త్రీ వేశ్య. కాబట్టి పరిశుద్ధుల రక్తము ఎందువల్ల పరిశుద్ధులు బలైపోయారు అనంటే, ఈ యొక్క వేశ్య మరియు ఆ యొక్క వేశ్యకు పురికొల్పిన అపవాది వాడి యొక్క ప్రలోభములకు లోబడిన అనేక మంది అధికారులు, ప్రవక్తలను మరియు అనేక మంది ఆ యొక్క యేసు యొక్క సాక్షులను వారు ఏం చేసి ఉన్నారు? హతము చేసి ఉన్నారు. ఈ యొక్క సంగతి మనము 17వ అధ్యాయంలో చూడవచ్చు. ఐ సా ద వుమన్ డ్రంకెన్ విత్ బ్లడ్ ఆఫ్ సెయింట్స్. కాబట్టి పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లింది. పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లింది. విత్ బ్లడ్ ఆఫ్ మార్టీర్స్ ఆఫ్ జీసస్. వెన్ ఐ సా హెర్ ఐ వండర్డ్ విత్ గ్రేట్ అడ్మిరేషన్. ఆశ్చర్యపడిపోతున్నాడు అపోస్తలుడు. అవును, అది పూర్వకాలము నుండి పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లి ఉన్నది. మనం ఆలోచన చేస్తే ఎప్పటి నుంచి ఈ యొక్క పరిశుద్ధుల రక్తము, యేసు యొక్క సాక్షుల రక్తము, ప్రవక్తల రక్తము, నీతిమంతుల రక్తము ఒలికింది భూమి మీద అనంటే మనము హేబేల్ నుంచి కూడా చూడవచ్చు. అక్కడి నుండి మరి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని యొక్క సాక్షులు